మెగా ఫ్యామిలీలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వ్యవహారం దుమారం రేపుతుంది. ఆయన ఒక్కడి వల్ల కుటుంబంలో చీలిక రావడమే కాక మెగా అల్లు ఫ్యామిలీల మధ్య కూడా గ్యాప్ మరింత పెరుగుతుంది. చెప్పను బ్రదర్ ఇన్సిడెంట్ నుంచి మొన్న నంద్యాలలో జగన్ పార్టీకి ప్రచారం చేసే వరకు మెగా ఫ్యామిలీకి ఇబ్బంది కలిగించే పనుల వరకు అభిమానుల దృష్టిలో బన్నీ ముద్దాయిగా నిలుస్తున్నారు. ఇవి ఆయన కావాలని చేశారా లేక పరిస్థితుల ప్రభావం అన్నది తెలియకపోయినా అల్లు అర్జున్ రేపిన తుఫాన్ అయితే బీభత్సం సృష్టిస్తుంది. ఇదంతా మీడియా సృష్టినని మెగా ఫ్యామిలీలో అందరూ బాగానే ఉన్నారని చెప్పుకోవడానికి లేదు. పవన్ గెలిచిన తర్వాత మెగా కాంపౌండ్ లో బన్నీ కానీ అల్లు ఫ్యామిలీ మెంబర్స్ కానీ కనిపించలేదు. నాగబాబు, సాయిధరం తేజులు అల్లు అర్జున్ పై తమ ఆగ్రహాన్ని నేరుగా చూపించారు. అయితే పెద్దలు కల్పించుకొని గొడవను చక్కదిద్దినట్లుగా ఫిలిం నగర్ లో ఊహాగానాలు వినిపించాయి. బన్నీ లేటెస్ట్ మూవీ పుష్ప 2 వాయిదా పడడం అనేక అనుమానాలకైతే తావిచ్చింది. మెగా పవన్ ఫ్యాన్స్ కి భయపడే ఈ సినిమా రిలీజ్ డేట్ డిసెంబర్ కి మారిందని సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. అయితే పుష్ప 2 పోస్ట్ పోన్ కావడం వెనుక ప్రస్తుతం రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయనుకోండి, అది వేరే విషయం. మెగా అల్లు కుటుంబాలకు అత్యంత సన్నిహితుడైన నిర్మాత బన్నీ వాసు సైతం ఈ విభేదాలను ధృవీకరించేలా మొన్న మధ్య ప్రెస్ మీట్ లో మాట్లాడడాన్ని తేలికగా తీసుకోవడానికి లేదు. ఈ వరుస సంఘటనలతో అల్లు అర్జున్ టార్గెట్ అవుతున్నారు కూడా. మెగా ఫ్యామిలీతో మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్తో సన్నిహితంగా ఉండేవాళ్ళు అభిమానులు బన్నీ, కిరాక్, ఆర్పి అయితే శిల్పా రవికి అల్లు అర్జున్ సపోర్ట్ చేయడాన్ని తప్పుపడుతూ ప్రెస్ మీట్ పెట్టి మరీ విమర్శించారు. పవన్కు వ్యతిరేకంగా వైసీపీకి బన్నీ సపోర్ట్ చేయడం నాకు నచ్చలేదు. దీనిపై మెగా ఫ్యామిలీ స్పందించకపోయినా నేను స్పందిస్తానని కూడా చెప్పుకొచ్చారు. ఇక తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ గబ్బర్ సింగ్ లో అంత్యాక్షరి గ్యాంగ్ లో ఒకడైన సాయిబాబా అనే నటుడైతే ఏకంగా అల్లు అర్జున్ సినిమాలో అవకాశం వచ్చినా చేయనని కరాఖండిగా తేల్చి చెప్పేశారు. ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. బన్నీ బిహేవియర్ తనకు నచ్చదని, సెల్ఫీ ఆటోగ్రాఫ్ కోసం వచ్చే అభిమానులను ఆయన తన్నడాన్ని చూశానని సాయిబాబా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ హీరో అలా చేసిన నచ్చదని, హిట్లు ఫ్లాప్లు ఎన్నో వస్తాయని, కానీ మనం ఎక్కడి నుంచి వచ్చామనేది మర్చిపోకూడదని కూడా సాయిబాబా చెప్పుకొచ్చారు. ఇక అల్లు అర్జున్ ఫ్యాన్స్ తనను తిట్టినా పర్లేదని, పుష్ప 2 డేట్ ఇంకా చేంజ్ చేసుకుంటూ ఉండాల్సిందేనంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. మొన్న 6 నెలలు వాయిదా పడింది, ఈసారి మరో 6 నెలలు వాయిదా పడుతుందని, బన్నీకి చాలా ఈగో ఉందని అనుకుంటున్నానని, దానిని తగ్గించుకుంటే మంచిదని సాయిబాబా హితవు పలికారు. మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చాలా మందికి తెలుసునని, కొంతమంది ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. దీంతో సాయిబాబాపై బన్నీ ఫ్యాన్స్ అయితే విరుచుకుపడుతున్నారు.